హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్. నార్మల్గా రిజిస్టర్ అంటే ఏంటి, అది ఎలా ఆర్గనైజ్ అయింది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. సో ఏ కంప్యూటర్ ప్రాసెసర్ కంటైన్స్ అ నంబర్ ఆఫ్ రిజిస్టర్స్ ఇన్సైడ్ ద సిపియూ. ఇప్పుడు నార్మల్గా మన దగ్గర ఆల్రెడీ ర్యామ్ ఉంది మెమరీకి, మళ్ళీ సిపియూలో రిజిస్టర్స్ ఎందుకు అనే డౌట్ వస్తే, మెమొరీ అనేది ఒక సపరేట్ కాంపొనెంట్, సిపియూ అనేది ఒక సపరేట్ కాంపొనెంట్. వాటి రెండింటికి కమ్యూనికేషన్ జరగాలంటే బస్ కావాలి. బట్ ఈ రిజిస్టర్స్ ఏంటంటే మెమొరీకి సిపియూకి మధ్యలో రిజిస్టర్స్ ఉంటాయి. సో అవి ఈజీ యాక్సెసిబుల్ అండ్ చాలా తక్కువ నెంబర్లో ఉంటాయి అన్నమాట. సో దట్ సిపియూ అనేది ఫాస్ట్గా కంప్యూటేషన్స్ చేయొచ్చు, డేటా రీడ్ కానీ రైట్ కానీ అలాంటివి. సో ఈచ్ రిజిస్టర్ కెన్ స్టోర్ అ వర్డ్ ఆఫ్ ది డేటా, లైక్ ఇన్స్ట్రక్షన్ అండ్ అడ్రస్ ఆర్ ఆపరెండ్ అట్లా. అది ఒక వర్డ్ అంటే 4 bytes. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్కిటెక్చర్. మళ్ళీ 32-bit అయితే 4 words, 64-bit అయితే 8 bytes అట్లా. The general register organization explains how all registers are connected with the arithmetic logical unit and how the data transfers and operations are controlled inside the CPU. సో ఇక్కడ జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, మన రిజిస్టర్స్ అన్ని ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, మరి ఏఎల్యూ అనేది ఎలా డేటా ట్రాన్స్ఫర్స్ అండ్ ఆపరేషన్స్ చేస్తుంది వీటిని యూజ్ చేసుకొని అనేది ఉంటుందన్నమాట. సో పర్పస్ ఏంటంటే ఇట్ అలౌస్ ద ఫాస్ట్ డేటా మూమెంట్స్ బిట్వీన్ ద రిజిస్టర్స్. ఈ రిజిస్టర్స్ వల్ల ఏం జరుగుతుంది, ఫాస్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది ఏఎల్యూకి అండ్ రిజిస్టర్స్కి టు పర్ఫార్మ్ ద అరిథమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ డైరెక్ట్లీ ఆన్ ద రిజిస్టర్ కంటెంట్స్. డైరెక్ట్గా రిజిస్టర్ కంటెంట్స్ మీద అరిథమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, అన్లైక్ ర్యామ్. సో టు అవాయిడ్ ద ఫ్రీక్వెంట్ యాక్సెస్ టు ద మెయిన్ మెమొరీ. సో ప్రతిసారి దూరంలో ఉన్న మెయిన్ మెమొరీలోకి వెళ్ళి డేటా ఫెచ్ చేసుకొని చేయడం కన్నా రిజిస్టర్లో ఉన్న డేటాని ఈజీగా వాడచ్చు అనమాట. మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే రిజిస్టర్ అరే, గ్రూప్ ఆఫ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. వీటికి స్పెసిఫిక్ యూజ్ ఏమి ఉండదు, కొన్ని రిజిస్టర్స్ అట్లా ఉంటాయి అంతే, దాన్ని మనం ఏ పర్పస్కైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మల్టీప్లెక్సర్స్, మనకి 2 మల్టీప్లెక్సర్స్ ఉంటాయి. సెలెక్ట్స్ విచ్ రిజిస్టర్ ప్రొవైడ్స్ ఇన్పుట్ టు ఏఎల్యూ. సో ఏ రిజిస్టర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అని డిసైడ్ చేసేవి మల్టీప్లెక్సర్స్. అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అంటే ఏంటంటే అది మనకి మెయిన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసే ఒక హార్డ్వేర్. అండ్ అవుట్పుట్ రిజిస్టర్ ఏంటంటే స్టోర్స్ ద రిజల్ట్స్ ఆఫ్ ఏఎల్యూ టెంపరరీ. ఇప్పుడు మనకి ఒక ఆపరేషన్ చేసిన తర్వాత అంటే ఒకటి ఏదైనా ఆపరేషన్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఆర్ షిఫ్ట్ కానీ, లేదంటే లాజికల్ అండ్ ఆర్ నాట్ చేసిన తర్వాత మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని స్టోర్ చేయడానికి టెంపరరీ రిజిస్టర్స్ వాడతాము. సో వాటిని అవుట్పుట్ రిజిస్టర్స్ అంటాం. అండ్ డీకోడర్ ఏంటి తెలుసు కదా, మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటే దాంట్లో ఆపరెండ్ ఏంటి, ఆపరేషన్ ఏంటి, అది ఇన్పుట్ ఇన్స్ట్రక్షనా, అవుట్పుట్ ఇన్స్ట్రక్షనా, మెమరీ ఇన్స్ట్రక్షనా, ఇవన్నీ ఫైండ్ చేయడానికి మనకి డీకోడర్ ఉంటుంది. అండ్ కంట్రోల్ యూనిట్, ఇట్ సెండ్స్ ద కంట్రోల్ సిగ్నల్స్. ఏ ఆపరేషన్ జరగాలన్నా కంట్రోల్ యూనిట్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. వర్కింగ్ ప్రాసెస్, లెట్స్ సే వీ వాంట్ టు పర్ఫార్మ్ ఆపరేషన్ R2 + R3 = R1 అనుకోండి. స్టెప్ బై స్టెప్ ఏంటంటే మక్స్ ఏ మల్టీప్లెక్సర్ ఏ ఏం చేస్తుంది, ఇట్ సెలెక్ట్స్ ద రిజిస్టర్ R2, సో కనెక్టెడ్ టు ఏఎల్యూ ఇన్పుట్ ఏ. సో మక్స్ బి ఏం చేస్తుంది, సెలెక్ట్స్ ద రిజిస్టర్ 3, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏఎల్యూ ఇన్పుట్ బి. సో ఏఎల్యూ ఏం చేస్తుంది, అడిషన్ పర్ఫామ్ చేస్తుంది ఈ 2 రిజిస్టర్స్ మీద. రిజల్ట్ వస్తుంది కదా, దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది, ఏదో టెంపరరీ రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ Z. అండ్ డీకోడర్ యాక్టివేట్స్ ద లోడ్ సిగ్నల్ ఫర్ R1. ఇప్పుడు డీకోడర్ ఏం చేస్తుంది, ఈ లోడ్ సిగ్నల్ యూజ్ చేసి అవుట్పుట్ని R1లోకి పంపిస్తుంది. R1 రిసీవ్స్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద అవుట్పుట్ రిజిస్టర్ Z. నౌ R2 + R3 = R1 అనమాట. బ్లాక్ డయాగ్రామ్ చూస్తే మీకు ఇక్కడ క్లాక్, ప్రతి ఆపరేషన్ జరగడానికి క్లాక్ ఇంపార్టెంట్ కదా. సో ప్రతి సిగ్నల్ క్లాక్ 1, 2, 3 అట్లా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఈ క్లాక్ పల్స్ ప్లస్ మనకి మల్టీప్లెక్సర్ అనేది ఒక ఇన్పుట్ ఏని తీసుకుంటుంది. ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో ఏముంది, R2 + R3 ఉంది కదా, ఇక్కడ ఈ మల్టీప్లెక్సర్ R2 తీసుకుంటే ఈ మల్టీప్లెక్సర్ R3 తీసుకుంటుంది ఇన్పుట్స్. ఇవి ప్లస్ క్లాక్ కలిసి
ఇప్పుడు మనకి ఏఎల్యు అనేది ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది R2+R3 అని అవుట్పుట్ వస్తుంది కదా ఆ రిజిస్టర్, దాన్ని తీసుకెళ్ళి R3లో స్టోర్ చేస్తాం మనం. ఎప్పుడు కంట్రోల్ సిగ్నల్ ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తుందో అప్పుడు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇక్కడి వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ విచ్ లాంగ్వేజ్ వుడ్ యూ లైక్ మీ టు కంటిన్యూ ఇన్. సో అంటిల్ దెన్, బై బాయ్.